ఒక పాయింట్ మాత్రం ఆడవాళ్ళు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇంట్లో ఉన్న సమస్యల్ని బయట ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. చెబితే మనం చులకనైపోవడమే కాకుండా 10 మంది మన మీద రాళ్ళేసేలాగా, మనల్ని 10 మంది ఓదార్పు యాత్ర చేసేలాగా మనమే చేసుకుంటాం. మీరు కరెక్టే అంటారా మీరు? అది కరెక్ట్. అందుకే హ్మ్. సంసారం అంటే గుట్టుగా ఉండాలి అంటారు. పోనీ మన సమస్య తీర్చేట్టు ఉంటే ఎవరైనా వాళ్ళకి చెప్పుకోవచ్చు. కానీ మన సమస్య ఎవరు తీర్చరు. అవును. పరిష్కారం చెప్పినా గానీ దాన్ననుసరించరు. దాహం ఎత్తే బిందె దాకా తీసుకుపోతాం గానీ ఎవడు తాగిస్తాడు? అందుకని భార్యాభర్త ఇద్దరే వాళ్ళు కొట్టుకొని, తిట్టుకొని జీవితాంతం ఒక చోట ఉండాలి గాబట్టి. ఆ! ఏదో ఇప్పుడు ఒక సంవత్సరం ఉండి అవతలకెళ్ళిపోయేవాళ్ళు కాదు. జీవితం పోయేదాకా అక్కడ ఉండాలి గాబట్టి, అసలు దాంట్లో ఎంత సైన్స్ ఉందండి. ఆ! దాంట్లో ఎంత సైన్సు. మరి భార్యాభర్త సంబంధం ఉంటే, అది ఇంకొకటి దగ్గరికెళ్తూ ఉంటే, అసలు మకిల పట్టిపోదు అదంతా. ఆరోగ్యం అస్సలు ఇదైపోతుంది గదా! అవును. అవును. మరి దానివల్ల సమాజానికి చాలా నష్టం.